పుట్టినరోజు సందర్భంగా ముషీరాబాద్ కట్టమైసమ్మ నుండి చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్యన అట్టహాసంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీగా బయలుదేరిన వారికి అభిమానులు అడుగడుగున శాలువాలతో సత్కరించి పూలమాలలను వేశారు. అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు, ఉపాధ్యాయ సంఘం వారు కోదండరాం చేసిన సేవలపై కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపించి ఆయన్ను అభినందించారు. చాలా మంది, ముఖ్యంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఆయన తరచూ ఒక ప్రశ్న లేవనెత్తుతుండేవారు. నైతికంగా ఉన్నతమైన రాజకీయాలు, పదవులు రెండింటికి మధ్య సమన్వయం కుదురుతుందా? అట్లా సాధ్యం. అది ఎక్కడో ఒక దగ్గర తీస్తూ అట్లా జరగకుండా రాజకీయాలను నడపడానికి ఒక ప్రయోగం లాగానే మీరు చేసి చూపించాలి అని ఒక సవాలు. ఆ సవాలును అందరం కూడా స్వీకరించవలసి. పదవి అనేది దానంతటదే అంతిమ లక్ష్యం. పదవి అనేది దానంతటదే ఒక వ్యక్తిగతమైన ఔన్నత్యానికి అది అవసరమా? ఆ కోణం నుంచి మనం ఆలోచించుకోవాలి. కొంత అంతఃసమీక్ష. పదవి అనేది ఎప్పుడు కూడా అది ఒక దానంతటదే అంతిమ లక్ష్యం కాదు, చాలా విలువల సాధన కోసం. అందుకని కీలకంగా మన ముందున్న ఒక కీలకమైన బాధ్యత ఏంటంటే, ఏ విలువల కట్టుబడి మనందరం జేఏసీలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంతవరకు కార్యక్రమాలు నిర్వహించడమో ఆ విలువలను